వెళ్ళు, ఈరోజు నీ ద్వారా చెప్పించాలనుకున్న సందేశాన్ని ఆ ప్రజలు వినాలి అని దేవుడు బయలుపరిచాడు. ఇక ఆ ధైర్యంతో అన్నాను, ఏం కాదు వెళ్దాం అని. అట్లా విశ్వాసంతో వెళ్ళటం వల్ల దేవుడు అక్కడ సభని చాలా అద్భుతంగా జరిగించాడు. ఇలాంటి జరుగుతున్నప్పుడు దేవుడు మన ఎడల చూపే ప్రేమ, అపారమైన ఆయన ప్రేమ, కృప, అది మనం గమనిస్తూ ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉండాలి. దాని స్తోత్రం కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో ఒక వాక్యం చదువుకుందా. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకుందాం. తెస్సలోనికైలకు రాసిన ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. చెప్పండి అన్నమాట. ప్రతి విషయమునందు, ఆ చివరి వాళ్ళు, ప్రతి విషయమునందు ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొన్ని సందర్భాలలో ఈ కృతజ్ఞత విషయంలో మనం ఏమవుతామంటే తప్పిపోతూ ఉంటాం. దాని స్తోత్రం. కృతజ్ఞతలు చెప్పే విషయంలో సాతానుడు మనల్ని మోసం చేస్తాడు. దేవుడు ఒక ప్రక్క మనల్ని ప్రేమించి మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నా ఆ కృతజ్ఞత చెప్పాలనే మనసు లేకుండా చేస్తాడు. ఎందుకనంటే మనం దేవుణ్ణి స్తుతించటం, కృతజ్ఞతలు చెప్పటం అనేది దేవునికి మహిమ వస్తుంది. సాతానుడు సిగ్గుపడతా ఉంటాడు. అందుకని వాక్యం చెప్తుందంటే మనము ప్రతి విషయమునందు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు. గట్టిగా చెప్పాలి మీరు. ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నాడు. ఒక దినము దాటడం అనేది ఈ రోజున ఎంత కష్టంగా ఉందో తెలుసా? ఒక దినము దాటడం అనేది ఎంత కష్టం. ఒక దినాన్ని జయించడం అనేది చాలా కష్టతరం అయిపోయింది. కష్టతరం. ఒక దినాన్ని జయించాలంటే ఎటు నుండి ఏ శోధన, ఎటు నుండి ఏ కీడు, ఎటు నుండి ఏ ప్రమాదం, ఏ జబ్బు, ఏ రోగం, ఏ ఇబ్బందులు కలుగుతాయని ఒక్క రోజుని గెలవటం అనేది మనిషికి చాలా కష్టమైపోయింది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈరోజు నా ప్రియదేవుని బిడ్డలారా, మనం ఎందుకు చెప్పాలి కృతజ్ఞతాస్తుతులు? ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? దావీదు దేవుణ్ణి ఎక్కువగా స్తుతించినట్టు, కృతజ్ఞతలు చెప్పినట్టు మనం కీర్తన గ్రంథంలో గమనిస్తాం. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే, నా ప్రియదేవుని బిడ్డలారా, ఒకటి కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు చెబుతున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 6వ వాక్యంలో ఉంటుంది. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఎందుకు చెప్పాలి కృతజ్ఞతలు అంటే? ఎక్కడికి పోయినను దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎట్లా కాపాడుతున్నాడు? కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. అప్పుడు దీన్ని బిడ్డారా, ప్రమాదం ఎటు నుండైనా రావచ్చు, సమస్య ఎటు నుండైనా రావచ్చు, ఇబ్బందులు ఎటు నుండైనా రావచ్చు. ఈ వారంలో 2 విషయాలను బట్టి నాకు చాలా నా ఎడల దేవుడు ఎంత ప్రేమ, కృప చూపుతున్నాడు అనేది నాకు అర్థమైంది. ఎందుకనంటే మొట్టమొదటిది, ఒక పెద్ద ఆయన ఎవరో ఒక మైనర్ బాలిక ఏదో హాస్టల్ నుండి తీసుకొచ్చి ఏదో అఘాయిత్యం చేశాడు అనే వార్త అందరికీ స్ప్రెడ్ అయిపోయింది, అందరూ తెలిసి. సరే, అది జరగటం అనేది చాలా బాధాకరమే. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అని ప్రశ్నిస్తున్న వ్యక్తిని అతను ఒక మాట అంటాడు, నేను కౌన్సిలర్ని అన్నాడు. అంటే పదవిని ముందు పెట్టాడు. ఆ మాటల్లో మీరు గమనిస్తే నేను కౌన్సిలర్ని అని ఒక ధీమాగా, ఒక
అహంకారంగా గర్వంగా మాట్లాడాడు. అంటే అర్థం ఏంటి? నేను కౌన్సిలర్ని, నాకు అధికారం ఉంది, పదవి ఉంది, నేనేనా ఏమైనా చేయగలను. సరే, ఆ మాట మాట్లాడాడు. నా ప్రియదిని బిడ్డలారా, ఒక రోజు 2 రోజుల తర్వాత పలానా చోట చెరువులో పడి చచ్చిపోయాడు అనే వార్త వచ్చింది. చెరువులో పడి. ఈ సంగతులన్నీ మీరు కూడా వినుంటారు, చూసుంటారు. నాకు అక్కడ విచిత్రం ఏంటంటే, అంత వెర్రవీగినోడిని, అంత గర్వంగా మాట్లాడినోడిని, ఈ వయసులో కూడా, అర్థమైందా, నా పాపపు ఆశలకి కోరికలు తీరుతున్నాయి చిన్న పిల్లలతో అనే ఒక అహంకారం ఒకవేళ ఉందే వానికి. కానీ అది ఎక్కువ టైం లేదు. చూశారు, అక్కడ చచ్చిపోయినప్పుడు నిలకపోయినాడు. ఒకవేళ దేవుడు అప్పుడు దాకా పట్టుకున్నాడేమో, అతన్ని అప్పుడు దాకా కాపాడాడేమో. అతని పదవిని, అతనుకున్నటువంటి అధికారాన్ని ముందు పెట్టి నేను ఇది ఇది సో అండ్ సో అని చెప్పాడు. దేవుడు విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టిన తర్వాత అతని జీవితం ఏమైంది తెలుసు? అక్కడ నిలకపోయాడు. నాకు ఆ విషయం అంటే చూసినప్పుడు నాకు అనిపించింది, దేవుడు విడిచిపెడితే మన గతి కూడా అదే. దేవుడు విడిచిపెడితే, ఇప్పుడు అతను కౌన్సిలరు అని చెప్పాడు కదా, ఆ పదవి ఏమన్నా కాపాడింది అతన్ని? చెప్పండి. అతని కోరికలు ఏదో మొత్తానికి అతను హృదయంలో ఏదో చెడు కోరికలు కలిగి ఆ తీర్చుకున్న కోరికలు ఏమన్నా అతను కాపాడాయా? ఎవరు కాపాడారు? ఒకవేళ భార్య ఉంటే భార్య ఏమైనా కాపాడిందా? కన్నబిడ్డలు ఏమైనా కాపాడారా? నేలకపోయాడు. ఇట్లా అతను చచ్చిపోయాడో ఎవరన్నా చచ్చిపోయారన్నది మనకు అవసరం లేదు ఆ విషయం. కానీ చనిపోయాడు అంతే. దేవుడు విడిచిపెడితే ఎవడ బ్రతుకైనా అంతే. ఈ రోజున మనం చాలాసార్లు అనుకుంటాం, నా వెనకాల మా వాళ్ళు ఉన్నారు, కుటుంబం ఉంది, నా స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, లేకపోతే నాకు పదవి ఉంది, డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, నేను అంటే పోలీసులు వస్తారు, అంటే రాజకీయ నాయకులు వస్తారు, అంటే నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని ఇట్లా వెర్రవీగుతుంటారు కొంతమంది. వెర్రవీగుతుంటారు. దేవుడు విడిచిపెడితే అదిగో ఎవడి గతైనంతే, ఎవడి గతైనంతే. నీలకపోవటమే. దానిని బట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో, ఎంత కాపాడుతున్నాడో దానికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఒక నిమిషం చేతుల పైకి చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి. తండ్రి, నన్ను, నా కుటుంబాన్ని, నా భార్యని, భర్తని, పిల్లల్ని, తల్లిదండ్రులను నువ్వు ఎంతగానో కాపాడుతున్నావు ప్రభా, ఎంతగానో కాపాడుతున్నావు. నీ కృతజ్ఞతలు ప్రభా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రయాణాల్లో కాపాడుతున్నావు, పనుల దగ్గర కాపాడుతున్నావు, ఇంట్లో కాపాడుతున్నావు, ఇంకా వేరే స్థలాలు, కాలేజీలలో, స్కూళ్ళల్లో ఎన్నెన్నో. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంచెం దేవుడు అంటాడు, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగురుడ్డు ముట్టినట్టే. మిమ్మల్ని ముట్టినవాడు నా కన్నుగురుడ్డు ముట్టినట్టే అంటాడు. అంటే మనలని దేవుడు ఆయన కనుగురుడుతో సమానముగా ఎంచుకున్నాడు. పెద్ద ఒక ఆమె మన దగ్గర ఉండేది, ముసలాం, తెలుసు. పోయిన వారం కొంచెం బాగలేదు ఆమెకి. మధ్యాహ్న వేళల్లో వాళ్ళ ఊరు నుండి మాకు ఒక వార్త వచ్చింది. వాళ్ళ మేనల్లుడు ఎవరో ఒక అబ్బాయి, 14 ఏళ్ళ అబ్బాయి, బాత్రూంలోకి వెళ్ళి చిన్న పిడ్స్లాగా వచ్చి చనిపోయాడు. బాత్రూంలోకి వెళ్ళి పిడ్స్లాగా వచ్చాయంట, చనిపోయాడు. 13-14 ఏళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయిని ఎప్పుడో ఒక 2 ఏళ్ల క్రితం ఒకసారి తీసుకొచ్చినట్టున్నారు. ఒకవేళ అలా తెచ్చినా బాగుండేదేమో. కొంతమంది నికరంగా ఉండరు కదా, నికరంగా భక్తి చేయరు దేవుని దగ్గర. ఏదో అటు వచ్చారు, ఏదో ఒక మాంత్రికుడి దగ్గరికి, పోతవచ్చుల దగ్గరికి వెళ్ళి ఏదో ఒక తాయి తెప్పించినట్టుగా అటు వచ్చేది, చనిపోయాడు. వాళ్ళు జన్మలో ఊహించుండి, అంటే ఎప్పుడు ఊహించి ఉండరు ఇలా జరిగిద్దని.
బాబాయిల్ని పెదనాన్నల్ని అందరిని కాపాడుతున్నాడు దేవుడు. కానీ అబ్బాయి కాపుదల లేదు. ఇక్కడ మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, దేవుడు కొన్ని సందర్భాలలో మనల్ని కాపాడకపోతే మన జీవితాలు ఏమైపోతాయి? దేవుడు మనల్ని కాపాడకపోతే, ఈరోజు నాకు జీవితం ఉంది, ఆరోగ్యం ఉందని మనకు గుర్తొస్తుంది ఏంటంటే ఈ కుటుంబాలు, ఈ పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇవే గుర్తొస్తున్నాయి. అవి చేయటానికి, అనుభవించడానికి కూడా నీకేం కావాలంటే ప్రాణం కావాలి. ఆ ప్రాణానికి కాపుదల కావాలి. ఆ ప్రాణానికి కాపుదల కావాలి. ఎవరు నిన్ను కాపాడుతున్నారు? ఇది గమనించాలి. సాతాను మోసం చేస్తుంటాడు. దేవుడు అంట మనల్ని కునుకక నిద్రపోకుండా కాపాడుతున్నాడు అంట. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇది ఒక సంఘటన అయితే మళ్ళీ ఇంకొకటి సంఘటన వచ్చింది. ఎవరో కుర్రోడు కర్నూలు నుండి బెంగళూరు వెళ్ళే బస్సు అట్టుకుంది. అది బైక్ మీద వెళుతూ ఆ బైక్ అనేది బస్సుకు ఢీ కొట్టడం వలన కింద భాగానికి వెళ్ళిపోయింది. కింద భాగానికి ఆ పెట్రోల్ ట్యాంక్ ఉన్నటువంటి పైప్ ఎక్కడో పగిలిపోయో మొత్తానికి ఊడిపోయో ఆ ఈటి మీద ఏం జరిగిందంటే మంటలు రేగాయి. ఆ మంటల వలన బస్సు అంతా తగలబడిపోయి దాదాపుగా ఆల్మోస్ట్ 90% అందరు చచ్చిపోయారు, కాలిపోయారు. అంత అందంగా తయారు చేసిన బస్సు చివరికి ఆ ఇనుము మాత్రం మిగిలింది. వాళ్ళు ఊహించుంటారా ఇలా జరిగిందని? చూడండి, మరణం ఎట్నుండి వస్తుందో చెప్పలేకపోతున్నాం. అసలుకి చరిత్ర ఏంటంటే, బైకు బస్సు కింద పడి తగలబడటం ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో. అయితే ఇప్పుడే నేను చూడటం. మరణం ఎట్నుండైనా రావచ్చు, కానీ దేవుని దగ్గర కాపుదల పొందుతున్న దేవుని బిడ్డలారా, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకని? మీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు ఆయన. దావీదు అంటాడు 116వ కీర్తన 12వ వాక్యం అంటాడు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిస్తాను? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలను? హల్లెలూయా, హల్లెలూయా. ఈ అడావుడి ప్రపంచంలో, అడావుడి ప్రయాణాలు, అడావుడి, కనీసం కొంతమంది అంటారు చూడండి, ప్రార్థన చేసుకుంటా అంటే కుదరట్లేదు అన్నయ్యా, ప్రార్థన చేసుకు యాడ కుదురుతుంది? పనులు, ప్రయాణాలు, అమ్మో. దేవుడు నవ్వుకుంటుంటాడు. ఎరా, నేను నిన్ను కాపాడుతూ నీకు ఒక దినం ఇస్తే, నా సన్నిధిలో కూర్చోడానికి, నన్ను స్తుతించడానికి, ప్రార్థించడానికి నీకు సమయం లేదా? దానియేలు రోజుకు 3 సార్లు స్తుతించాడట, 3 సార్లు బతిమాలుకున్నాడట, 3 సార్లు ప్రార్థన చేశాడంట. వాక్యం చెప్తుంది 3 సార్లు ప్రార్థన చేశాడు, 3 సార్లు బతిమాలుకున్నాడు, 3 సార్లు దేవుని స్తుతించాడని వాక్యం చెప్తుంది. దానియేలు గ్రంథం 6 చదివితే ప్రతిరోజు ముమ్మారు పెట్టారు. గమనించండి, అక్కడ ముమ్మారు ప్రార్థన చేస్తూ, ముమ్మారు ప్రభుని స్తుతించుచు, ముమ్మారు దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడు. ఈరోజు నా ప్రియతైన బిడ్డలారా, దేవుణ్ణి నువ్వు స్తుతించాలి, ప్రార్థించాలి, బతిమాలుకోవాలి. ఈ అనుభవం ఉందా నీకు? సమయం లేదండి, కుదరట్లేదండి. మరి ఏం చేస్తావటైతే? దేనికి ఇస్తున్నావు ప్రిఫరెన్స్? నువ్వు ఎప్పుడైతే దేవుని విషయంలో ప్రిఫరెన్స్ ఇవ్వవో, నీ ప్రాణానికి నో గ్యారంటీ. ఇక గుర్తుపెట్టుకోవాలి, నువ్వు నీ ప్రాణానికి నో గ్యారంటీగా. ప్రభుని స్తుతించని వాడికి నో గ్యారంటీ. బైబిల్ వాక్యం చెప్తున్న మాట. ప్రభుని స్తుతించకపోతే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎవరి దగ్గరైనా మనం అప్పు తీసుకున్నాం, ఒక 5,000, 10,000, లక్షలు. ఇప్పుడు తీసుకున్నప్పుడు వడ్డీ కడితేనే కదా వాడు ఊరకుండేది. వడ్డీ కట్టాలి, వాడి డబ్బులు వాడికి ఇవ్వాలి. లేకపోతే ఏం చేస్తాడు? ఇంట్లో ఉన్న అన్ని తీసుకొని పోతాడు, లేకపోతే ఏలం పాటేస్తాడు. రకరకాల ఇబ్బందులు. మొన్న ఎక్కడో తిరువూరు దగ్గర ఎక్కడో అప్పి లేదని చెప్పి పిచ్చ కొట్టుడు కొట్టారు అప్పులో వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ. పిచ్చి కొట్టుడు, మామూలు
చేశాడు ఆయన. ఆయన కోరుకుంటున్నాడు మన దగ్గర ఏమనంటే, నన్ను స్తుతించండి, మీరు నాకు కృతజ్ఞతలు చెప్పండి, నన్ను గణపరచండి, మీ దేహముతో నన్ను గణపరచండి, మీ దేహముతో పాపం చేయొద్దు, మీ దేహముతో నన్ను ఆరాధించండి, మీ దేహముతో పాపం చేయొద్దు. బైబిల్లో కాలేబు అని ఒక భక్తుడు ఉన్నాడు. 40 ఏండ్లప్పుడు ఎంత బలం ఉందో 80 ఏండ్లప్పుడు కూడా అదే బలం, అదే శక్తి ఉందంట. కారణం ఏంటి? మానవ శక్తి కాదు, అది మానవ బలం కాదు, దేవుని శక్తి, దేవుని బలం. దానికి గల కారణం ఏంటంటే నిండు మనస్సుతో. చెప్పండి చెప్పండి, ఏ మనసు అండి? నిండు మనసుతో ప్రభువుని సేవించాడంట. నిండు మనసుతో, సగం మనసు కాదు, సగం మనసు కాదు, నిండు మనసుతో ప్రభువుని స్తుతించుచున్నాడు. సగం సగం మైండ్ అంటే అర్థం ఏంటి? సగం సగము ప్రాముఖ్యతని ఇవ్వటం అంటే ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తున్నా, స్తుతించాలి కాబట్టి స్తుతిస్తున్నా, ప్రభుని ప్రేమించాలి కాబట్టి ఏదో అంటే దాన్ని ఏమంటారంటే కొంచెం. ఇప్పుడు ఒక వ్యక్తికి మనం అన్నం పెట్టినప్పుడు కడుపు నిండా పెట్టాలి. కడుపు నిండా పెడితేనే వాడికి తృప్తి కలిగింది. ప్లేట్ వేసి ఏదో కొంచెం వేసి ఇంక ఇదే ఉంది అని అంటే వాడు సగమాకలతో వెళ్ళిపోతాడు, బాధపడతాడు, అయ్యో కొంచెం ఉంటే బాగుండేది అని. దేవుడు కూడా అంతే. మన ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఏదో కొంచెం సేపు ప్రార్థన చేస్తే ఆయన్ని సగమాకలతో లేపినట్టయింది. మనం ఆయన దగ్గర ఆరాధన చేస్తున్నప్పుడు కొంచెం ఆరాధన చేసి కొంచెం స్తోత్రాలు చెప్పి లేచిపోతే సగమాకలతో ఆయన బాధ పెట్టినట్టయింది. నేను స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుకు రావాలి, ఆయన చేసిన కార్యములు తలపోసుకోవాలి మనం. దేవుడు నాకు ఎన్ని కార్యాలు చేశాడు, దాని మీరు సాక్ష్యాలు చెప్తున్నారు, ఎట్లా చేశాడు అట్లా చేశాడు. ఒకవేళ దేవుడు చేయకపోతే పరిస్థితి ఏమయ్యేది ఆలోచించండి. దేవుడే మిమ్మల్ని కనికరించకపోతే, దేవుడే మనల్ని బాగు చేయకపోతే, దేవుడే మన స్థితి మార్చకపోతే మన పరిస్థితి ఏంటి? దేవుని స్తోత్రం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఏం కోరుకుంటున్నాడు? కృతజ్ఞతలు చెప్పండి, నన్ను ఆరాధించండి, నన్ను మహిమపరచండి అని కోరుకుంటుంది. అదే 10 మంది కుష్ఠరోగులు బాగుపడితే తిరిగి వచ్చిన వాళ్ళు 9 మంది అంట. తిరిగి వచ్చిన వాళ్ళు ఒక వ్యక్తి అంట, 9 మంది వెళ్ళిపోయారంట. ప్రభు అంటున్నాడు, ఈ అన్యుడు తప్ప ఈ బాగుపడి ఇంకా 9 మంది ఎక్కడ పోయారు? దైవ సన్నిధిలో నా ప్రియమైన బిడ్డలారా, మనము కార్యాలు పొందే కొలది ఇంకా ఎక్కువ ప్రేమించాలి దేవుణ్ణి. దేవుని మేలును పొందే కొలది ఇంకా ఎక్కువ ప్రేమించాలి, ఇంకా దగ్గర అవుతుండాలి. ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన, ఎంతగా నన్ను ఆదరిస్తున్నాడు, ఎంతగా నన్ను కాపాడుతున్నాడు, ఎంతగా నన్ను రక్షిస్తున్నాడు. అవి జ్ఞాపకం చేసుకోవాలిగా, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అక్కడ 116వ కీర్తన 12వ వాక్యం. నీవు చేసిన, చెప్పండి చెప్పండి, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఒకసారి పడండి అప్పట. నీవు చేసిన నేనేమి చెల్లింతును. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనే. మొన్న రాజమండ్రి అవతల ఒక మీటింగ్, ఒక డేట్ నాకు అక్కడికి వెళ్ళవలసిన, సువార్త పని మీద వెళ్ళవలసిన సమయం వచ్చింది. నేనేమనుకున్నాను, ఈ బ్రదర్లు ఒకరిని పంపిద్దాం, ఎవరో ఒకరిని పంపించి నేను ఆగుదామని అనుకున్నాను. ఎందుకంటే ఆ రోజు నాకు చాలా బలహీనంగా ఉంది. ఎప్పుడైతే పెట్టారు దగ్గర 250 కిలోమీటర్ల పైనే ఉన్నది. ఇంత లాంగ్ జర్నీ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎవరినో ఒకరిని పంపిద్దాంలే అని మనసులో అనుకున్నా. దేవుడు చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా, ఈరోజు నిన్ను బ్రతికించానంటే ఎందుకు అన్నాడు. ఈరోజు నిన్ను బ్రతికించానంటే ఎందుకు? ఈరోజు నీతో అవసరం ఉందని నిన్ను బ్రతికించింది. నేనుగా నిన్ను వదిలిపెట్టానంటే ఎంతో మంది సమాధిలో పోయారు, నువ్వు కూడా పోతావు అన్నాడు. దాని స్తోత్రం. ఎంతో మంది సమాధిలోకి వెళ్ళిపోయారు. నీ వలన నేను చేయించదలిసిన పని
సంపూర్ణముగా చేయించాలి. నీకు ఓపిక ఉన్నా ఓపిక లేకపోయినా నువ్వు బయలుదేరి వెళ్ళాల్సిందే. 250 కిలోమీటర్లు. ఈలోపు ఇంకో పాస్టర్ గారు, తెలిసిన పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, అన్న మీరు ఇదే మార్గంలో వెళ్తున్నారు కదా, రావులపాలెం పక్కనే మన ఊరు, జస్ట్ ఒక్కసారి మీరు అలా వచ్చి ప్రార్థన చేయాలి అన్నాడు. ఏం దగ్గర అనుకొని వెళ్ళాం. ఇంకో 30 కిలోమీటర్లు పెరిగింది. నేను స్తోత్రం. మళ్ళీ అక్కడ నుండి ఇంకొకడు కారులో వస్తున్నాడు, బ్రదరు, అన్న రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర మా చెల్లెలు ఉంది, చిన్న ప్రార్థన చేసి వద్దామని వాడు. నేను స్తోత్రం. సర్లీ మరలా వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి, ఈలోపు ఏం జరిగిందంటే అక్కడ కొంతమంది విశ్వాసులు మన పేరిచ్చారులో ఉండిపోయారు. వాళ్ళు అన్న డైరెక్ట్ మా ఊరు రండి, ఇంటింటికి వచ్చి మీరు ప్రార్థన చెయ్యాలి. చూడండి ఎట్లా ఉంటుంది, ఊరికే నక్క మీద దాటికైపోయినట్టు. దాని స్తోత్రం. ఈలోపు ఏం జరిగిందంటే ఆ పాస్టర్ అమ్మగారు ఒప్పుకోవాలి. అక్కడ సేవకులు, అయ్యా మీరు డైరెక్ట్ మా దగ్గరికి రండి, ఇక్కడికే ఈ ఊర్లో మాత్రం వెళ్ళమాకండి, అదయ్యా ఇదయ్యా నా మొండికి పడింది. ఈలోపు నా ప్రియని పెట్టారు, ఏదో ఊరు, అది గోకవరమో ఏదో ఊరుంది, అక్కడ జస్ట్ అట్లా కొంచెంసేపు, అంటే మేము వెళ్ళాల్సిన ప్రాంతానికి ఒక 5-10 నిమిషాల టైం ఉంది. కొంచెంసేపు ఆగి తీసుకొచ్చిన ఏదో పులిహార్లు అట్లాంటివి టీలు తినేశారు. మేము కారులో కూర్చొని స్తోత్రాలు చెప్తున్నా, బాగా వేడి చేసింది. దేని స్తోత్రం. దారి పొడిపోతున్న కొబ్బరి బోండాలు ఇప్పుతున్నారు. ఆ బాగలేని పరిస్థితిలో కూడా అక్కడికి వెళ్ళి వాక్యము చెప్పి దిగిన తర్వాత అసలు దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు నాకు అర్థమైంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. స్నానం చేసి రెడీ అయ్యి ప్రార్థనలో కూర్చొని, ప్రభా ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చా, ఏ వాక్యం చెప్పాలి అని ప్రభుని అడిగితే అంత ముందు రాత్రి నాకు బయలుపరిచాడు. అదే కాదా మళ్ళీ ఇంకోసారి నిర్ధారణ చేసుకొని, ఇదంటే ప్రభు అన్నాడు, గత రాత్రి చెప్పాక ఆ వాక్యమే చెప్పాలి అన్నాడు. దేవుని స్తోత్రం. ఆ వాక్యం చెప్పి దిగిన తర్వాత అప్పుడు అర్థమైంది నాకు, ఈ ప్రాంతంలో ఈ వాక్యము చెప్పడానికి దేవుడు ఇక్కడికి నడిపించాడు. అక్కడ వాళ్ళందరూ బయటకు వచ్చి, అయ్యా ఇలాంటి వాక్యాలు చెప్పే వాళ్ళు ఏరియాలో చాలా తక్కువ మంది అయ్యా. ఎట్లా ఉంటుంది వాక్యం? ఇక్కడ మిమ్మల్ని ఊరక పువ్వు అమ్మ అని అద్దుతున్నా, మీటింగ్ లో వేరుగా ఉంటది కదా. దాని స్తోత్రం. బయటకు వచ్చి, అయ్యా వాక్యం వినగానే భయం వచ్చేసింది. అయ్యా ప్రభు ఇప్పుడే వచ్చేసాడు అన్నంత భయం వచ్చింది మీరు చెప్తున్న వాక్యాన్ని బట్టి. ఇట్లాంటి వాక్యం కావాలి. ఇది ప్రభు చెత్త మీద రేపు వస్తారు, రేపు మన మీటింగ్ కి వాళ్ళందరూ. దేని స్తోత్రం కలుగును గాక. నా ప్రియదేని బిడ్డలారా, ఆ రోజు అనిపించింది కొంచెం బతకించి ఎవరో ఒకరు పంపిద్దాంలే, ఆడ తిరుగుతాం. దేవుని మహాకృప ఏంటంటే చాలా మంది ఏమనుకున్నారు తెలుసా, నన్ను అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, ఇక ఇటు దేవుడు వాడుకోడు, ఇక్కడ పడేస్తాడు అనుకున్నారు. గొప్ప విషయం ఏంటంటే అన్నోడు నేను నాకు ఫోన్ చేశాడు, అన్న ఫేస్బుక్ లో వాటిలో మీ ఫోటోలు ఇవన్నీ చూస్తున్నా కదా, అప్పుడన్నా మామూలుగానే వాడబడ్డారు, ఇప్పుడు డబల్ వాడబడుతున్నారు అన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. వచ్చి నీ కాళ్ళు కొట్టుకుని ఆడవాలనిపిస్తుంది అన్న అన్నాడు ఒక విలేకరు వాడు. అప్పుడు నన్ను విమర్శించింది మొట్టమొదట వాడే. నీ కాళ్ళు కొట్టుకుని ఆడవాలనిపిస్తుంది అన్న నేను చెప్పాను. దేవుడు వాడుకోవాలంటే పెళ్లి లేకపోతే పెళ్లి చేసుకోకపోవడం అనేది ఏముండదురా. ఎవరినైనా దేవుడు ఆయన వాడుకోవాలంటే ముందు విధేయత చూపాలి. ఆమేన్. నేను అప్పుడు విధేయత కలిగి ఉన్నాను దేవుడికి, ఇప్పుడు విధేయత కలిగి ఉన్నాను. అప్పుడన్నా నేను కేవలం ఈ రాష్ట్రాల్లోనే వాడబడ్డా, వివాహం అయిన తర్వాత దేశాల్లో వాడబడ్డా నేను. దేవుని స్తోత్రం. మీకు ఒక చిన్న విషయం చెప్పమంటారా? ఈ రోజు నేను ఆఫ్రికా జాంబియాలో ఉండాల్సింది, కానీ ఈ ప్రోగ్రాం ముందని ఆగిపోయా. అక్కడ సేవకులు ఏలూరు నుండి నన్ను తీసుకెళ్లేవాళ్ళు. అంత ముందు శ్రీలంక, మలేషియా, తర్వాత కంబోడియా, తర్వాత బ్యాంకాక్, ఈ ప్రాంతాల్లో దైవ సేవకుల మధ్యలో వాక్య పరిచర్య చేయడానికి దేవుడు తీసుకెళ్ళాడు. వాళ్ళు మరలా అన్న ఆఫ్రికా వచ్చింది, మీకు అవకాశం తప్పక మీరు రావాలి. ఎక్కువ రోజులు కాదు, ఒక్క 10 రోజులు మాత్రమే. ఇది దగ్గర 500-600 మంది పాస్టర్స్ గ్యాదర్ అవుతారు. ఇదేనంటే అయ్యా ఈసారి నేను రానందుకు
చాలా విచారిస్తున్నాను, బాధపడుతున్నాను. ఇది అంటే మాకు అది తప్పట్లేదు, ఏమనుకో, మాకు ఆల్రెడీ మాకు ఒక డేట్ ఫిక్స్ అయిపోయింది. ఇదేనంటే అన్నాడు. నెక్స్ట్ అన్నా మీరు నెక్స్ట్ చూద్దాం, ప్రభు చిత్తమైతే, బ్రతికి పట్టగడితే. దేని స్తోత్రం. అలా చెప్పండి గట్టిగా. మీకు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మీరు పొగడమని కాదు. మీకు దేవుడు ప్రాణమిచ్చి, బలమిచ్చి, శక్తినిచ్చి, ఆరోగ్యం ఇచ్చి మిమ్మల్ని కాపాడుతున్నప్పుడు మీరు ప్రభుని స్తుతించుచు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అలా ఉన్నప్పుడు మీకు అన్నిటిలో దేవుడు సహాయం చేస్తాడు. వాక్యం చెప్తుంది అక్కడ, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచున్నాడు. అంటే ఎందుకు కాపాడుతున్నాడండి? దేవుని చిత్తం నెరవేరుస్తున్నాడు, దేవుని ఉద్దేశం నెరవేరుస్తున్నాడు. అర్థమైంది? దేవుని పక్షాన యుద్ధాలు చేస్తున్నాడు, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేహముతో మనం దేవుని మహిమపరచాలంట, కృతజ్ఞతలు చెప్పాలంట, చేసే ప్రతి కార్యాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఏం చేశాడు దేవుడు ఈ వారంలో? ఈ వారంలో ఏం చేశాడు? ఈ వారంలో దేవుడు నన్ను ఎట్ట కాపాడాడు? కొంతమంది ఈ సైతాను మోకుంటది, కొంతమంది బ్యాచ్ ఏం చేస్తారంటే, మీరు ప్రార్థించే సమయానికి వాళ్ళు అడ్డుపడతారు, స్తుతించే సమయానికి అడ్డుపడతారు. వాళ్ళలో కూతుర్లు ఉండొచ్చు, కొడుకులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు. ప్రార్థన చేసుకుందాం అనుకున్నప్పుడే వాళ్ళు వస్తారు. అక్కడ పోయేదారా, ఇక్కడ పోయేదారా. ఆల్రెడీ వాళ్ళు జులాయిగాళ్ళు. వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారంటే, ఆడిపోదారా ఇడిపోదారా. ప్రార్థన చేసుకునే సమయంలోనే వీళ్ళు వస్తారు, కరెక్ట్ గా స్తుతించే సమయంలోనే వస్తారు వీళ్ళందరూ. తెలివైన పని ఏంటి చెప్పమంటారా? ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళు వస్తే ఏమన్నాలంటే, అరే రారా ప్రార్థనలో కూర్చుందాం, రారా అనండి. ఇక జన్మలో వస్తారేమో, వస్తారా? రండి కాసేపు ప్రార్థన చేసుకుందాం అంటే వస్తారా? తెలివైన వాళ్ళు ఏం చేయాలి? అట్నే చేయాలి. నఫరీతిని పెట్టాలి. ఈ భూమి మీద ఈ స్నేహితులు ఇలాంటి వాళ్ళు దూరం కావచ్చు, కానీ ఆ స్నేహితుడు నీకు దూరం కాపాడుతాడు. ఎందుకనంటే ఆయన నిత్యము నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఎట్ట కాపాడుతాడు మీకు చెప్తాను. ఈ మధ్య ఒక చోట యాక్సిడెంట్ అయింది. దేవుని స్తోత్రం. యాక్సిడెంట్ అయినప్పుడు ఒక బిడ్డని, చిన్న పిల్లను తండ్రి నెట్టుకుంటూ వస్తుంటాడు. ఆ కారు వచ్చి ఆ బిడ్డని నెట్టుకుంటూ వస్తున్న తండ్రిని గుద్దేసింది. గుద్దేసిన తర్వాత ఆ కారు ఆపేశారు. టక్కన ఏమైపోయిందా అని చెప్పి దిగే సమయానికి వాళ్ళు గుద్దిన ప్రదేశంలో సహజంగా ముక్కలు ముక్కలు అయిపోయి బండ్లు వాళ్ళంతా కూడా గాయపరచబడి ఉండాలి. వాళ్ళు షడన్లో అభివృద్ధిని పెట్టారు, రోడ్డు ప్రక్కకు వచ్చేసారు. అంత యాక్సిడెంట్ అయితే రోడ్డు ప్రక్కన మళ్ళా నెట్టుకుంటూ పోతూనే ఉన్నాడు. ఏంటంటే అభివృద్ధిని పెట్టారు. ఆ ఏరియాలో ఒక సీసీ కెమెరా బిగించారు. ఆ సీసీ కెమెరాలో దేవదూత ఎట్టొచ్చి వాళ్ళని కాపాడింది అన్నది రియల్ గా ఫుటేజ్ తీసి చూపించారు. చేతుల పైకి ఎత్తే గడికలు చెప్పండి. ఆ దేవదూత వచ్చి ఎప్పుడైతే ఇక్కడ యాక్సిడెంట్ జరగబోతుందో, ఎంత ఫాస్ట్ అంటే ర్యాకెట్ కంటే వేగంగా వచ్చేసి లేపి పక్కన పెట్టి మళ్ళీ భయమైపోయింది. ఇట్లాంటిది ఒకటి జరిగింది నాకు ఈ పేరిచారులో ఒక సమయంలో. అనేక సార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. దేవుని దూతల కాపుదల మనకు ఉంటుంది. అంటే ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు మనుషుల కాపుదల కాదు మనకు పెట్టేది. కొంతమంది వాళ్ళ ఇళ్లను కాపాడుకోవడానికి కుక్కలు పెట్టుకుంటారు, మరి కొంతమంది బాడీ గార్డులు పెట్టుకుంటారు, హోమ్ గార్డులు పెట్టుకుంటారు, సెక్యూరిటీ గార్డులు పెట్టుకుంటారు, కొంతమంది పోలీసు వారిని పెట్టుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని కాపాడాలని దేవుడు నిశ్చయిస్తే వీళ్ళందరితో పనేమే లేదు. ఎట్టయినా సరే దేవుడు మనల్ని కాపాడుతాడు. నేను స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. షడన్ లో అట్లా తీసుకొచ్చి అట్లా పెట్టేది. ఆ సీసీ ఫుటేజ్, అది ఒరిజినల్ సీసీ ఫుటేజ్. ఎడిటింగ్ ఈ మధ్య ట్రై కాదు, రియల్ అనమాట. పోలీసు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఏదో శక్తి మిమ్మల్ని అదృశ్యంగా వచ్చి కాపాడి, అంటే అక్కడ కాపాడింది వేరు, లేపి తీసుకొచ్చి పక్కన పెట్టేసి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. బైబిల్ వాక్యాల కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవండి. మిమ్మల్ని కాపాడువాడు కునుకడు. అంటే
మనల్ని కాపాడుకోవడానికి కొంతమంది మనుషులను పెట్టుకుంటే వాళ్ళు కొనకొచ్చు, నిద్రపోవచ్చు. కానీ దేవుడు మనకి కాపుదలను ఇస్తే, వాక్యం చదవండి. హల్లెలూయా. ప్రియ దీన్ని పెట్టారు 34 దేవుని స్తోత్రం కలుగును గాక. 34:7 యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇంకో చోట ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. చూడండి, ఇశ్రాయేలు అనగా దేవుని ప్రజలే, దేవుని బిడ్డలే. ఈ రోజున దేవుని కాపుదల మాకు కావాలి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. కావాలా వద్దా? అటైతే మీరు ఏం చేయాలి? ప్రభుని స్తుతించుచూ ఉండాలి. స్తుతించు వారిని దేవుడు కాపాడుతాడు. స్తుతించు వారిని దేవుడు బ్రతికిస్తాడు. స్తుతించే వారిని దేవుడు బలపరుస్తాడు. ఆ విధమైన అనుభవం కావాలి. నువ్వు పని చేయాలంటే నువ్వు బ్రతుకుంటేనేగా. ఒక వ్యాపారం చేయాలంటే నువ్వు బ్రతుకుంటేనేగా. ఒక స్కూల్కి కాలేజీలకి వెళ్ళాలంటే ముందు బ్రతుకుంటేనే కదా ఎన్ని చేయగలిగేది. అసలు నువ్వు బ్రతుకుంటేనే కదా ఏదైనా చేయగలిగేది. ఆ విధంగా నిన్ను కాపాడుతుంది, నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను సంరక్షిస్తుంది ఎవరు? అది గమనించా ఎప్పుడైనా? అన్ని చేస్తున్న దేవునికి మనం సాకులు చెప్పొచ్చా? చెప్పండి. అన్ని చేస్తున్న దేవునికే సాకులు చెప్పొచ్చా? చాలా మంది కృతజ్ఞత లేని వారండి. దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు, కృతజ్ఞత లేదు. ఏదో ఒక సాకు. దాని స్తోత్రం. చేతులు పైకి చెప్పారు. ఏదో ఒక సాకులు. ఈరోజు అండి మా బంధువులు వచ్చారండి, అందుకేనండి. ఏ బంధువులు కాపాడారా? ప్రశ్న వేసుకో. ఆదివారం మందిరం ఎగ్గొట్టి ఇంటి దగ్గర కూర్చుంటున్నావు, నిన్ను బంధువులు ఏమైనా కాపాడారా? చెప్పాలి. నిన్న బస్సు తగలబడింది, అందరు పోయారు. వాళ్ళు ఎవరైనా బంధువులు వచ్చి కాపాడారా? చెప్పాలి. కొంతమంది బ్రతికారు, దేవుడే కాపాడాడని వాళ్ళు చెప్పారులేండి సాక్ష్యాలు. టీవీ ముందు చెప్తారా భగవంతుడు మమ్మల్ని కాపాడాడని. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళని ఎవరైనా కాపాడగలిగారా? ఈ రోజున నీ జీవితం ఏంటి? ఆ పిల్లతో ఏదో పాప సంబంధంగా అతను అఘాయిత్యం చేశాడు. నేను కౌన్సిలర్ని అన్నాడు. ఆ కౌన్సిలర్ పదవి ఇచ్చిన వాళ్ళు కానీ, ఆ పదవి పొందడానికి ఓట్లు వేసిన వాళ్ళు కానీ ఏమైనా కాపాడారా? ఎవరు కాపాడింది నిన్ను? దావీదు ఎక్కడ పోయినా దేవుడు కాపాడుతున్నాడు. ఈరోజు మనల్ని కాపాడేది ఆయన. చెప్పాలి, అయ్యా దేవునికి మొదట ప్రిఫరెన్స్ మేము ఇచ్చేది, మొదటి స్థానం దేవుడికి ఇచ్చేది. దేవుని స్తోత్రం కలుగునగాక. మొదటి స్థానం దేవుడికి ఇచ్చేది. దేవుడు లేకపోతే మేము లేవు, అంతే. ఇలా నిశ్చయించుకోవాలి మనం. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా ఆయన కాపాడితేనే నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ భూమి మీద మనకు దక్కేది. ఏదైనా మనం చేయగలుగుతున్నామంటే ఆయన కాపాడితేనే. అందుకనే ఏదైనా మనం చెయ్యాలనుకున్నప్పుడు దైవ చిత్తం అయితే అనే మాట వాడాలంట మనం. యాకోబు పత్రిక చదవండి. ఏదైనా మనం చెయ్యాలనుకుంటే నా ఇష్టానుసారం నేను చేస్తాను, నేను జరిగిస్తాను, నా వల్ల అవుతుంది, నేను మొనగాడిని, నాకు సామర్థ్యత ఉంది, లేకపోతే నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని అనకూడదు అంట. యాకోబు పత్రిక 4:13 రాయబడింది. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో నీకు తెలియదు. అక్కడ చూడండి, బెంగళూరు వెళ్ళి, హైదరాబాద్ వెళ్ళి, చెన్నై వెళ్ళి, ఇక్కడ పనులు లేవు, వ్యాపారాలు లేవు, బాగా డబ్బు సంపాదించాలని ఆశపడుతున్న ప్రజలారానే అనండి. అక్కడ ఏమనాలంట? సంపాదించుకునని చెప్పుకున్న వారులారా, రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి
అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. చూసారా? ఇప్పుడు ఆవిరి ఎలా ఉంటుందండి? పొయ్యి మీద నుండి అలా ఆవిరి వస్తూ ఉంటుంది. అదేమన్నా గంటల గంటలు ఉంటుందా? రోజులు రోజులు ఉంటుందా? కొంతసేపు కనబడి అంతలోనే మాయమై. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవునితో నువ్వు మంచి సంబంధం పెట్టుకో. ఈ మాటలు ఎందుకంటే ఇక మంచి రోజులు వస్తాయని మాత్రం నమ్మమాకండి. ఎవరన్నా మీరు చెబితే ఇక ప్రపంచానికి మంచి రోజులు అయితే లేవు నాకు తెలిసి. ఇక వచ్చే ఎన్ని కూడా కీడులే. ఈ కీడైన రోజుల్లో నిన్ను దేవుడు కాపాడుకోవాలంటే ఈ అనుభవం నీకు రావాలి ఇప్పుడే. నోట్ దిస్ పాయింట్. ఇక రాబోయేది కీడు రోజులే, మంచి రోజులు రావు. ఇలాంటి శోధన కాలములో, కీడు జరగబోయే కాలములో దేవుడు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాలంటే నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని చిత్తాన్ని ఎరగాలి. దేవుని నడిపింపులో ఉంటేనే నీకు అన్ని విధాలుగా క్షేమము కలుగుతుంది. అన్ని విధాలుగా నువ్వు బాగుంటావు. అది తెలియకుండా దేవుణ్ణి పక్కన పెట్టి ఇష్టానుసారంగా పోయావు అనుకో, నీ లైఫ్కి నో గ్యారంటీ, నో వారంటీ. దేవుని స్తోత్రం. చేతులెత్తి చెప్పట్లా హుషారుగా చెప్పాలి. అక్కడ ఏమంటున్నాడు? ఆ పట్టణానికి వెళ్ళి ఈ పట్టణానికి వెళ్ళి బ్రతుకుదామని చెప్పుకునేవారులారా, రేపేమి సంభవించునో నీ వెరుగవురా, ఇంతేరా నీ బ్రతుకింతేరా, చేతి నుండి జారెడి నీటి బిందువేరా, అంతలో కనిపించి మాయమయ్యే నీడవేరా. చేతి నుండి అంటే బావులో నుండి నీళ్లు లాగుతున్నప్పుడు ఆ చాంతాడికి, చేతి తాడికి నీళ్లు ఎన్నో అంటుకుంటాయి. అలా లాగుతున్నప్పుడు ఆ నీళ్లు వాటితో పాటు ఇక పైకి వద్దామని అనుకుంటాయి. కానీ ఏమైపోతుంటాయండి? రాలిపోతా ఉంటాయి, పైకి రావయి. మన జీవితాలు కూడా అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉదయాన్నే లేచే ముందు దేవుని కృతజ్ఞతలు చెప్పండి. సాయంకాలం పడుకునేటప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్పండి. దేవుని స్తోత్రం. కృతజ్ఞతలు చెప్పేటప్పుడు ఒక విషయం గమనించాలి. నెలకొక్కసారే మేము 3 రోజులు శుద్ధి చేసుకుంటాం, బలారాధన తీసుకుంటాం, ఇక మధ్యలో మాకు పర్లేదు అనుకోమాకండి. కుటుంబాలు బాగుపడాలి, ఏ కీడు రాకుండా ఉండాలి, ఏ శోధన రాకుండా ఉండాలి అని మీరు అనుకుంటే ప్రతిరోజు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి. అయ్యా, నా ఆలోచనలలో, తలంపులలో, ఊహలలో ప్రతి దానిలో ఎక్కడైనా తేడా ఉందా శుద్ధి చేసుకోవాలి. ఎందుకనంటే పాపులకు దేవుడు కాపుదల ఇవ్వడు, పాపులను దేవుడు బ్రతికించడు, పాపుల మనవి దేవుడు ఆలకించడు. ఈ రోజున నీలో ఏ తప్పు లేకుండా, ఏ లోపం లేకుండా వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు సరి చేసుకుంటుండాలా. అర్థమైందా? వ్యక్తిగతంగా ప్రభువులో కూర్చున్నప్పుడు, అయ్యా, నాలో ఏమైనా నీకు నచ్చని క్రియలు, నాలో ఏమైనా నువ్వు ఇష్టపడని క్రియలు, నిన్ను బాధ పెట్టేవి, నిన్ను దుఃఖపరిచేవి, నీకు అవమానం తెచ్చేవి ఏమైనా ఉన్నాయా? నాకు తెలియపరచు ప్రభువా. నన్ను నేను సరిదిద్దుకుంటాను, నన్ను నేను సరి చేసుకుంటాను. ఎందుకనంటే మేము చేదే నుండి జారేడి నీటి బిందువులమే. కొంతసేపు కనబడి అంతంలో మాయమైపోయే వారమే ప్రభువా. దేవుని దగ్గర నువ్వు నా ప్రియమైన బట్టి ఈ విషయాన్ని గుర్తుపట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. విషయాన్ని గుర్తుపట్టాలి. ఈ మధ్య మా బంధువుల ఒక నా దగ్గరికి వచ్చింది. అయ్యా, నేను అటో ఇటో ఉన్నా, ఎప్పుడైనా నాకు ఏదైనా జరగచ్చు, అందుకని మా పిల్లలందరూ పేరిచ్చార్ల మీ దగ్గరికి వస్తే బాగుంటుందేమో, ఇక్కడే స్థలాలు కొని ఇక్కడే నివాసం చేస్తే బాగుంటుంది.
నీ జీవితాలు ఎలాంటివో మా జీవితాలు కూడా అలాంటివే. ఈ భూమి మీద ఎవ్వరు శాశ్వతము కాదు. అలా చెప్పండి గట్టిగా. ఎవరి జీవితాలు శాశ్వతం కాదు. మీరు ఎల్లప్పుడూ క్షేమముగా ఉండాలంటే ముందు దేవుడితో మంచి అనుబంధం కలిగి ఉండాలి. మీ పిల్లలకు అది చెప్పండి, భక్తిని ఏర్పడండి. ఎందుకంటే భక్తులను దేవుడు కాపాడుతున్నాడంట దూతల్ని ఇచ్చి. ఇందాక కీర్తన గ్రంథం చదవండి. ఎవరు కాపాడుకుంటున్నాడు? భక్తులను. 34వ కీర్తన. తన దూతల్ని దేవుడు అదిగో చూడండి. ఎవరి చుట్టూ? భక్తి లేని వారి చుట్టూ కుక్కలు ఉండొచ్చు, మనుషులు ఉండొచ్చు. భక్తి లేని వారి చుట్టూ ప్రహరీలు ఉండవచ్చు. కానీ భక్తి గల వారి చుట్టూ ఎవరు ఉంచుతున్నాడు దేవుడు? నేను చెప్పాను. మేము ఎప్పుడు ఎప్పుడు పోతాం తెలియదు. దేవుడు నిన్ను నీ పిల్లల్ని కాపాడాలంటే అది ఇక్కడే పేరుచేయమనే కాదు. మీరు గుంటూరులో ఉన్నా, ఇంకో చోట ఉన్నా, ఇంకో చోట ఉన్నా, ముందు మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? భక్తి. అది నేర్చుకుంటే మీరు ఎక్కడ ఉన్న దేవుడు ఆయన దూతలను పంపించి మిమ్మల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఆ భక్తి లేదంటే చర్చికి ఆనుకోని బ్రతికినా ఏ ఉపయోగం లేదు. చంద్రబాబు ఎందుకంటే చర్చికి ఆనుకొని పక్కనే ఉంటే బ్రతుకుతారా? కాపాడబడతారా? ఏంటి? భక్తి కావాలి. స్తోత్రం కలుగును కాదు. ఇప్పుడు చర్చి పక్కనే ఉంటారు కొంతమంది చూడండి, కానీ కాపుదలు ఉండకపోవచ్చు. చెప్పలేదు ఎక్కడ అప్పటికి పెట్టారా? ఎవరో ఉంటే మేము కాపాడబడతాం అనేది అది తప్పు. అసలు ఆ సిద్ధాంతమే తప్పు. దేవుడు నిన్ను కాపాడతాడు అనే ఆ అంశము నీకు తెలియాలంటే ముందు భక్తి నేర్చుకో. పని దగ్గర భక్తిగా ఉండు, ఆఫీసులో భక్తిగా ఉండు, ఇంట్లో భక్తిగా ఉండు, దైవ సన్నిధిలో కూడా భక్తిగా ఉండు. ఎక్కడికి పోయినా నిన్ను నీవు భక్తితో ముందు నడిపించుకోగలిగితే దేవుడు నీ చుట్టూ ఎవరు ఉంచుతున్నాడు? దూతల్ని కాపుదలుగా ఉంచుతున్నాడు. ఆయన ముగ్గురు నిద్రపోడు. అది తెలుసుకోవాలి. భక్తి కావాలి. ముందు భక్తుల అంశాలు 4: ప్రార్థన, వాక్యజ్ఞానం, స్తుతి, ఆరాధన, కృతజ్ఞత. ఈ 4 అనుభవాలు భక్తికి అప్పటికి పెట్టడం చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇవి తెలియకుండా దైవ సేవకులు ఉన్నారులే, ప్రార్థన చేస్తారులే, మేము ఎలా ఉన్నా పర్వాలేదు అనుకోవాలి. సేవకులు ప్రార్థన చేసేది 100కి 100% వాస్తవమే. చంద్రబాబు చెప్పండి. రాత్రి మేము ప్రార్థన చేసాం నమ్మకంగా. శనివారం కూడా నమ్మకంగా వచ్చింది కొంతమంది. పెద్దక్క, పద్మక్క, బాలేశ్వర ఫ్యామిలీ. రాత్రి ఒక అమ్మాయి ఎవరు వచ్చారు. ఎప్పుడన్నా కొంతమంది వస్తున్నారు, మరి కొంతమంది అసలు ఈ వారం అంతా దేవుని కాపుదల పొందాలనుకుంటే అసలు శనివారం వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. మీకు ఎన్నోసార్లు చెప్పాము, మీకేం అర్థమై సాపట్ల మీకు. అందుకని చెప్పి మాకై మేము ప్రార్థన చేసుకున్నాము. శనివారం అనేది ఉపవాసం. అర్థమైంది? శనివారం అనేది ఉపవాసం ఉంది. నువ్వు ఇంకొక వారానికి కృప పొందడానికి వచ్చే సమయమే శనివారం. అర్థమైందా? 3 రకాల ప్రజలు ఉంటారు. ఒకటి ఆదివారం ఏదైనా మీటింగ్కి వస్తామని బ్యాచ్, ఇంకో బ్యాచ్ ఉంటుంది. ఏ బ్యాచ్? మీటింగ్కి వస్తామయ్యా, 10 రోజుల్లో మేము రాలేమని. ఇది ఒక రకమైన బ్యాచ్. అసలు ఎన్ని కాదండి. మనము వ్యక్తిగతంగా దేవుడితో మంచి సంబంధం పొందుకునే రోజే శనివారం. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. వ్యక్తిగతంగా మంచి సంబంధం కలిగి ఉండాలి. కొన్ని సందర్భాలలో డబ్బురైతే పెట్టారా, ఉదయకాల వేళల్లో నా దగ్గర బెదరున్నాడు కాబట్టి అన్ని కోటాలు నేను నడిపిస్తే మళ్ళీ అతను ఏమంటారు చెప్పండి, కత్తిని పక్కన పడేస్తే ఏమైతే అది తుప్పు పట్టింది. అన్ని కోటాలు నేనే నడిపిస్తే అతను అట్లా అవుతాడేమోనని చెప్పి శనివారం పూట అతనికి ఇస్తాను ఛాన్స్. ఉదయకాల వేళల్లో
అట్టాని నేనేదో రాలేక కాదు, అసలు నాకు దేవుని సన్నిధి అంటే ప్రాణం. దేవుని స్తోత్రం. చేతులెత్తరా. హల్లెలూయా. శనివారం పూట నేను ఉదయము సాయంత్రం కాదు 3 పూటలైనా నడిపేయగలుగుతా. కాకపోతే ఏంటంటే అన్ని నేనే నడిపిస్తే బాగోదులే, కొన్ని అతను కూడా చేయాలని చెప్పి అతనికి ఇస్తుంటాను నెలకు ఒకసారి ఈ మధ్యలో. దేవుని స్తోత్రం. ఎందుకు ప్రతి పూట నేను హాజరవుతాను అంటే ప్రార్థన చేసినప్పుడల్లా కృప ఎక్కువైపోతుంటది. దానికి వాక్యం ఆధారం ఉంది, చదవండి రోమపత్రిక. ప్రార్థించే వారికి కృప విస్తరిస్తుందంట. వాక్యం చెప్తున్న మాట రోమపత్రిక. హల్లెలూయా. కొంతమంది ఈ మనుషుల కొరకు వచ్చే వాళ్ళు ఉంటారు. ఆ శనివారం అంటే తక్కువ మందే వస్తారు కదా, ఆదివారం పోదామని అనుకుంటారు. ఏ మనుషుల కోసం వస్తున్నట్ట, దేవుడి కోసం వస్తున్నట్ట, నిన్ను బలపరుచుకోవాలి కదా. ఇది ఒక అజ్ఞానం కొంతమందికి. దేవుని స్తోత్రం. ఈరోజు శనివారం ఉపవాసం ఉండాలి, దైవ సన్నిధికి వెళ్ళాలి. కొంతమంది ఉదయం వచ్చే వాళ్ళు ఉంటారు. రవణక్క చిన్నపల్లిలో నుండి ఆమె వస్తుంది పొద్దున కూడా. ఇంకా ఉన్నారు కొంతమంది, పేర్లు లేవు, గుర్తు రావట్లా నాకు. హల్లెలూయా. మన శాంతి కుమార్ ఏం కూడా వస్తుంటది అప్పుడప్పుడు. నేను అంటుంది ఏంటంటే కృప ఎక్కువ దొరికేదే శనివారం. ఎందుకని ఎక్కువ ప్రార్థన చేసింది మనం ఆ రోజే కదా. రోమపత్రిక 10వ అధ్యాయం ఒకసారి చదవండి, 12వ వాక్యం. యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు ఉండి. అక్కడ అండర్లైన్ చేసుకోండి పెనుతో. ప్రార్థన చేసే వారి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. చూసారా. హల్లెలూయా. చేతులెత్తి చెప్పడమ్మా. ప్రార్థించు వారికి ఏం చూపుతున్నాడు ఆయన? కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. అందుకని శనివారం కూడా మిస్ అవ్వాలి. మీ అందరికి చేతులు జోడించి చెప్తున్నా, ఇక రాబోయే ఎన్ని కీడు తినాలి. కొన్ని సందర్భాల భర్తలు రాలేకపోవచ్చు, భార్య అన్న ఇది ఇదని తొందరగా పళ్ళు ముగించుకొని ఉదయకాలం వెళ్ళన్నా సరే, నైట్ రాలేకపోయినా ఉదయం అన్న ఉపవాసంలో ఉండి ప్రార్థనలో ఉండాలి. ఎందుకనంటే సాతానుడు మోసం చేసే రోజులు ఇవి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనీసం కొన్ని సందర్భాలు ఎక్కువ సమయాన్ని కూర్చోలేకపోయినా మీ అందరికి ఒక అవకాశం ఇస్తాను నేను. నిలబడండి, కొంచెం అటు ఇటు ప్రార్థన చేసుకుంటే, తిరుగుతాయినా ప్రార్థన చేయండి. మందిరాన్ని తొక్కి తీసాలంతే. హల్లెలూయా. మందిరంలో అడుగు పెట్టేస్తావు నీకు అంతే. నీకు ఆసర పడిపోద్ది. ఇప్పుడు మనం ఆఫీసులకు వెళ్తాం, ఆఫీసులో అడుగు పెట్టేసారి ఏం పడిపోతుంది? ఆసర పడిపోతుంది. కొన్నిసార్లు మీకు ఇబ్బంది, ఎక్కువ సమయం కూర్చోవాలటం, కొద్దిగా నడుము లేపని నాకు తెలుసు. కానీ మీకు హాజరుపడాలా దేవుడి దగ్గర. అందుకని ఎక్కడ హాజరు మిస్ అవుతామని మేము కూడా కూర్చుంటాం. అర్థమైంది. గత రాత్రి నేను 2 వారాల నుండి నేను ఈ వాక్యం తక్కువ చెప్తున్నా, ప్రార్థన ఎక్కువ చేపిస్తున్నా. ఎందుకనంటే సంఘానికి మేలు జరగాలి, వచ్చే పిల్లలందరికీ మేలు జరగాలి. ఇది దూర ప్రాంతం నుండి వచ్చే వాళ్ళు మీ అందరికీ చెప్తున్నా. ఎప్పుడైనా మీరు టైప్ పెట్టుకోండి, శనివారం వెళ్తున్నాం, అక్కడే ఉందాం, అక్కడే ప్రార్థన చేసుకుందాం, ఆ నైట్ దేవుడి సన్నిధిలో గడుపుదాం, ఆదివారం చూసుకుని వెళ్ళిపోదాం. ఎంత మంచి నిర్ణయం అది, ఎంత మంచి ఆలోచన. హల్లెలూయా. సాతాను చూడండి అసలుకి ఎట్టాడు, ఆయన ఏమంటాడో, ఆ పని ఎట్టో ఈ పని ఎట్టో. గుర్తుపెట్టుకో, ఆ యాక్సిడెంట్లు గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఏమవుతున్నారు చూడండి. ఆ యాక్సిడెంట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంటే నేనే శాపం పెడుతున్నా అనుకోమాకండి. హల్లెలూయా. మనిషి జీవితం చూడండి ఎట్ట అయిపోతుందో. వాళ్ళు అనుకున్నారా, ఎన్ని కళలతో వెళ్తున్నారు బెంగళూరు వాళ్ళు, ఎన్ని ఆశలతో వెళ్తున్నారు. ఆశల మేడ ఏమైపోయింది? కాలిపోయింది. ఎన్ని ఆశలతో. ఆ మధ్య ఒకసారి గుజరాత్ ప్రాంతంలో, అహ్మదాబాద్ గుజరాత్ లో ప్రియదేవం పెట్టారా, ఆ ఆయిల్ పైపుకి ఆఫ్ లో పెట్టి ఫ్లైట్ నడిపితే ఆయిల్ అంతా కుప్పకూలిపోయింది. ఎంతమంది చనిపోయారు? వాళ్ళు తీస్తున్నప్పుడు చూడండి ఎంతో ఫ్రై చేసిన ఈ ఫిష్, ఫ్రై చేసినటువంటి చేప ముక్కలు, ఫ్రై చేసిన చికెన్ ముక్కల్లాగా ఎంత బాధకరం. మనం చాలా జీవుల్ని చంపుకొని తింటాం, ఏపుకుంటాం. అది చూసినప్పుడు నాకు అనిపించింది, మనిషి కూడా ఫ్రై చేసి తింటా ఉంటాడా అని. వాడి అందమంతా ఏమైపోయింది, వాడి జిమ్ములో కష్టపడి పెంచిన కండ్లన్నీ ఏమైపోయినాయి. నా అనే వాళ్ళందరూ ఎన్ని ఆశలతో బయలుదేరుతున్నాడు, అమెరికానో లండనో
లేకపోతే ఏ ప్యారిస్, లేకపోతే ఏ కువైట్, దుబాయ్ ఎక్కడే పోతున్నాడు పాపం. ఎన్ని ఆశలతో, ఆశల మేడ ఏమైపోయింది, కూలిపోయింది. కాలిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం చెప్తుంది, యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాని కావలి కాయ వారు ప్రయాస వ్యర్థమే. చిన్నగా దూగాడుకుంటూ నిప్పులో గొప్పలు వెళ్ళి ముందు కూర్చున్నాలే, కాస్త ప్రార్థనలో అట్లా కూర్చున్నాలే. ఒకవేళ ఎక్కువసేపు కూర్చున్నాకపోయినా ఆ మందిర ఆవరణలో తిరుగుదామని ఎక్కడక్కడన్నా, ఎందుకని ఆధారపడింది ముందు. దేవుని స్తోత్రం. ఏం పడింది, ఆధారపడింది. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. ఈలోపు మనకి ఎవరో ఒకరు అడ్డొస్తుంటారు. అది నాకు అంటున్నారు. ఇప్పుడు ఒకరు కాదు, నలుగురు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒకరు కాదు, ఒక్కడో నలుగురు అయ్యాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు అడ్డొస్తుంటారు. చిన్నపిల్ల అయితే మరీ ఘోరం. 2 కాళ్ళు ఎత్తి పట్టుకుంటే భారీ కూడా ఎట్టికి బిగెత్తుంది. వాళ్ళింట్లో అసలుకి అని ఎదిరించుకుని పోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం, తప్పదు. దేవుని స్తోత్రం. మీరు జ్ఞానం పొందండి, మీ వారికి జ్ఞానం చెప్పండి. అప్పుడే తినిపెట్లారా. ఎందుకనంటే దేవుడు కాపాడకపోతే ఈ రోజులు మంచి కాదు. ఎన్ని మీకు ఎందుకు హెచ్చరిక చేస్తున్నానంటే, బాగా ప్రార్థన చేసుకోమని, ఎక్కువగా దేవుడితో గడపమని, ఎక్కువగా ప్రభుని స్తుతించమని, ఎక్కువగా ప్రభుకు దగ్గరగా ఉండమని. దేవుడి దగ్గర గడపవలసిన ఈ సమయాన్ని మనం గడపకపోతే సాతానుడు ఇంకో చోట గడిపేదాడు చేస్తాడు. హల్లెలూయా. చేతులెత్తి చెప్పాలా. హల్లెలూయా. మీ మీద ప్రేమతో చెప్తున్నాను, మీ మీద బాధ్యతతో చెప్తున్నాను. మన సంఘాలన్నింటిలో ఎలాగైనా చెప్తున్నా, అందుకని నేను చెప్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మొన్న నేను బాపట్ల వెళ్ళినప్పుడు, బాపట్ల ఒక మీటింగ్ జరిగింది. ఇంటూ ఎదురు ఖాళీ ప్లేస్ ఉంది, పెట్టారు. చాలా మంది వచ్చారు. ఆ మీటింగ్ లో గుంటోళ్ళు వచ్చారు, మోగోళ్ళు కూడా వచ్చారు. ఆ మీటింగ్ కి వాక్యం చెప్తున్నంత సేపు ఒక మోగతను అనుకున్నా, నీ చెప్పే వాక్యం బాగా వింటున్నాడు అనుకున్నా నేను. దేవుని స్తోత్రం. అన్నాడు. ఆ కూటమైన తర్వాత ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. పాపం అమ్మాయి హ్యాండిక్యాప్ అనమాట, ఒక వికలాంగి. ఈ మూగతనం పుట్టిన అమ్మాయి అంట ఆ అమ్మాయి. దేవుని స్తోత్రం. ఆ రోజు ఆ అమ్మాయి పుట్టినరోజు అయితే ప్రార్థన చేయించడానికి ముందుకు తీసుకొచ్చాను. చెప్పాను, ఈ అమ్మాయికి ఇలా అవడానికి ఇలా కారణం ఏంటంటే, అయ్యా పుట్టిన కారణం ఎట్లానే ఉంది, ఇది పరిస్థితి. ఈ అమ్మాయి పుట్టింది, ఈ అమ్మాయి కాళ్ళు చేతులు పడిపోయింది, ఆయనకేం నోరు లేదు. ఓటమయ్యేంత వరకు తర్వాత తెలిసింది నాకు, ఆయన మగవాడు చెవిడోడు అని 2 పడవాడు బాగు. చివరిలో కూర్చొని ఇట్లా అన్నాడు, చప్పట్లు కొడుతుంటే చూసాడు అంటాడు. లాస్ట్లో అర్థమైంది నాకు, ఆయన నోరు లేదని. నేను ఉన్న మన పిల్లలు అడిగారు, మనకి వినపడుతుందా అంటే వినపడదా, మాట్లాడదా అంటే మాట్లాడు. వినపడనవాడు, మాట్లాడినవాడు ఇప్పుడు దాకా చప్పట్లట్టు కొట్టాడు, ఇంటర్నెట్ గిట్ల తనకై చెప్తున్నాడు అంటే ఏం చేస్తాం? అతని విధానంలో అట్లా తృప్తి పడుతున్నాడు. నాకు అనిపించిందండి, నోరుండి మనం ప్రభుని స్తుతించగలుగుతున్నావా? చెవులుండి మనం దేవుడి మాట వినగలుగుతున్నావా? కోటమయ్యేంత వరకు కదల్లా. మళ్ళీ ఆ టైములో ఆ అమ్మాయిని తీసుకొచ్చి, ఈరోజు మా పుట్టినరోజు అని మన భార్య చెప్తుంది. మా పుట్టినరోజు అండి, ఇది పరిస్థితి, కొంత తొందరగా మా ప్రార్థన చేయండి మాస్టర్ గారు. ఈ రోజు మా అమ్మాయి పుట్టినరోజు సందర్భముగా ఈ నైట్ చాలా మంది పేదలు అక్కడక్కడ పడుకొని ఉంటారు ఆకలితో. ఈ భోజన ప్యాకెట్లన్నీ పంచి రావాలి అని వాళ్ళు ప్రార్థన చేపిస్తున్నట్టు నాకు అనిపించింది. వాళ్ళు దేవుణ్ణి నిందించడానికి అతనికి నోరు లేదు. ఓ దేవుడా, నాకు నోరు లేకుండా చేసావని దేవుడి మీద కోపం ఉండాలిగా. నాకు చెవులు వినపడకుండా చేసావు, దేవుడి మీద కోపం ఉండాలిగా. కనీసం నా బిడ్డకి కాలు చేతులు లేకుండా చేసావు, దేవుడి మీద కోపం ఉండాలిగా. ఆ స్థితిలో కూడా ప్రభుని స్తుతించడానికి ఎక్కడికి వచ్చారు? దైవ సన్నిధికి వచ్చారు. ఇలాంటి చూసినప్పుడు నిజంగా అనిపిస్తుంది, దేవుడు మన ఎడల ఎంత ప్రేమ చూపుతున్నాడు, ఎంత కృప చూపుతున్నాడు.
ఎంత అపారమైన ప్రేమ. కళ్ళుండి చూడలేకపోతున్నాం, చెవులుండి వినలేకపోతున్నాం, ఈ అవయవాలుండి దేవునికి పనికి రాకుండా అయిపోతున్నాం. అర్థమైందా? ప్రియమైన బిడ్డలారా, మనము దేహముతో దేవుని మహిమపరచాలని ఒక ఆజ్ఞ ఉంది. 1 కొరింథీ 6:18, 19, 20 వాక్యం. దేహముతో మనం ఏం చేయాలంట? దేవుణ్ణి మహిమపరచాలి. ఈ అవయవాలు నీతికి సాధనాలుగా వాడబడాలి. దేవుని స్తోత్ర స్తోత్ర. ఎవరు అడిగారు, అన్న రోజు గ్రౌండ్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఏంటి, ఏదో ఏదో దాన్ని ఏమంటారంటే ఏదో ఒక్కడే తిరుగుతూ ఉంటాడు నైట్ పూట అట్లా ఇటు అన్నారు. నేను మీ అందరికి చెప్తున్నా, నేను ఎందుకు తిరుగుతున్నా తెలుసు అక్కడ? ఇంకా కొంతకాలం ఆరోగ్యం కాపాడుకోవడానికి. దేవుని స్తోత్ర. ఇంకా కొంతకాలం దేవుని పని చేయాలని గట్టిగా చెప్పండి. ఎవరు ఎత్తట్లేదు యేసయ్యా. యేసయ్యా, మిమ్మల్ని దింపాలా గ్రౌండ్ లో ఒక రోజు మోకాళ్ళ మీద. ఆ టైం కోసం ఎదురు చూస్తున్నా. నెల ఒక్కరోజు కేవలం దైవ కార్యాలు జరగటానికి నెలలో ఒక్కరోజు 5 గంటల ప్రార్థన రాత్రి వేళలో పెట్టాలని దేవుణ్ణి అడుగుతున్నా. పర్మిషన్ ఇంకా ఇవ్వలే నాకు. అదే స్థలంలో నెలలో ఒక్కసారి 5 గంటలు కేవలం ప్రార్థన. 7 గంటల ప్రారంభమైతే అప్పుడు పెట్టారు 12, 1 గంట, 2 గంటల దాకా కేవలం ప్రార్థన. ప్రభా అని అడుగుతున్నా. దేవుడు నాకు పర్మిషన్ ఇస్తే మీకు అదే గది పెట్టింది. దేవుని స్తోత్రం. ఎన్ని గంటలు? 5 గంటలు ప్రార్థన. ప్రతి నెల 5 గంటల ప్రార్థన అంతే. ఏది ఇక్కడ ప్రార్థనలు వేరు, మళ్ళీ అది వేరు స్పెషల్. త్వరలో స్టార్ట్ అవుతుంది అది. ప్రభుని అడుగుతున్నా, అయ్యా ఇది ఒక డేట్ కానీ ఇస్తే కంపల్సరీగా ముందు నేను కూర్చుంటా అక్కడ. దేవుని స్తోత్రం. ఎందుకనంటే నా ప్రియమైన బిడ్డలారా, మనకి బలం ఉండగానే బ్రతికుండగానే నేను ఎందుకు ఇప్పటికీ కొంచెం అటు ఇటు తిరుగుతా ఎక్సర్సైజ్ లాగా చేస్తానంటే, ఈ దేహంతో ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఆరాధించాలి, దేవుని కనపరచాలి. చివరి వరకు దేవుని స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. నీతికి సాధనాలుగా వాడబడాలి. ఈ అవయవాలు నీతికి సాధనాలుగా వాడబడాలి, దేవుని మహిమార్థమై. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు నీకు అవయవాలన్నీ బాగు చేస్తే చాడీలు చెప్తా కూర్చుంటావా? అబద్ధాలు ఆడుతూ ఉంటావా? ఆ ఇంటికి చిచ్చు పెడతా ఉంటావా? దేవుని స్తోత్రం. దేవుడిని కాళ్ళు చేతులు ఇస్తే ఆ పెళ్లికి తిరుగుతూ ఉంటావా? చెప్పండి. ఆ పెళ్లికి దేవుడి పని పక్కన పడేసి ఇది ఎంత అన్యాయమో చెప్పండి. ఆ ఫంక్షన్లకి దేవుని పని ఎగ్గొట్టి పోతా ఉంటావా? ఏ ఫంక్షన్ నీకు ఒక్కటికేనా? ఒక్కదానికేనా? ఎవరికి లేవా? అందరికి ఉంటాయి కదా. హల్లెలూయా. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, దేవునికి మహిమకరంగా మన జీవితాలు ఉన్నప్పుడే దేవుడు కాపుదల మనకి ఉంటుంది. అలా ఉన్నాడు కనుక దావీదుని దేవుడు కాపాడాడు. అందరు మోకాళ్ళు ఉంచండి. స్తోత్రం 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 స్తోత్రం. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు, యెహోవా యందు భయభక్తులు